హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు బ్లింకిట్ వేరోస్ అండ్ స్టోర్స్ నుంచి ఈ జాబ్స్ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్లోని మీకు చాలా లొకేషన్లో వేకెన్సీ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ అయితే మీకు ఎన్ని లొకేషన్స్లో ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి, అలాగే మేల్స్కా ఫీమేల్స్కా అనేది ఒకసారి పూర్తిగా మీకు ఇందులో సాలరీ ఎంత వస్తుంది, అలాగే డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలంటే వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూసిన వెంటనే మీకు ఉపయోగపడితే ఓకే, ఉపయోగపడకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. లేదంటే ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వాళ్ళకి షేర్ చేయండి. అంతే, ప్రాబ్లం ఏం లేదు. సింపుల్ కాబట్టి ఎన్నో వీడియో చూస్తూ ఉంటాం మనం. ఇది జాబ్ కాబట్టి చిన్న జాబ్ కోసం అనేది మీరు వెతుకుతూ ఉంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి మేము పూర్తి వివరాలకు వెళ్తే, మీరు హైదరాబాద్లో జాబ్ చేయాలనుకుంటున్నారా? డెఫినెట్గా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంది. బ్లింకిట్ నుంచి ఇందులో మీకు ఈజీగా మంచి వర్క్ ఉంటుందండి. సింపుల్ వర్కే ఉంటుంది. అలాగే మీరు చేయవలసిన వర్క్ ముఖ్యంగా రోల్ వచ్చేసి పికింగ్ అండ్ ప్యాకింగ్, ఇన్వెంటరీ, అవుట్బాండ్ ఇన్బాండ్ అనేది లోడింగ్ అన్లోడింగ్ కూడా ఇందులో ఉంటాయండి. డెఫినెట్గా మీకు అవకాశం అనేది మంచి అవకాశం, మంచి జాబ్ ఆపర్చునిటీ కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ఓకే, విషయానికి వస్తే ముఖ్యంగా ఇందులో సాలరీ విషయానికి వస్తే ముఖ్యంగా మీకు 17,000 అనేది టేక్ హోమ్ వస్తుంది. అలాగే సిటీసీ అనేది 21,000 వరకు ఉంటుంది. ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ కట్ అయ్యి 17,000 అనేది మీకు సాలరీ అనేది టేక్ హోమ్ వస్తుంది. అలాగే ఏ లొకేషన్స్లో ఉన్నాయంటే ప్రజెంట్ వేరోజ్ వచ్చేసి కోంపల్లి, మేడ్చల్, అలాగే మీకు షామీర్పేట్, ఇక్కడ ఈ లొకేషన్స్లో మీకు వేరోజ్ అనేది ఉంటుంది. అలాగే స్టోర్స్ విషయానికి వస్తే హైదరాబాద్ లోకల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మొత్తం ఉంటాయండి. ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడైనా మీరు జాబ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీకు సరౌండింగ్ లొకేషన్లో చాలా స్టోర్స్ ఉన్నాయి. మన హైదరాబాద్లో చాలా అంటే చాలా ఉన్నాయి. ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నాయి, అందులో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది చూసుకుంటే, బృందావన్ కాలనీ లొకేషన్స్లో ప్రజెంట్ అయితే మనకి 30 వేకెన్సీ ఉన్నాయి. ఇది ఓన్లీ మేల్స్కి మాత్రమే. ఫిమేల్స్ అనేది వస్తాయి, బట్ వచ్చినప్పుడు నేను వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మేల్స్ అబ్బాయిలకు మాత్రమే ఈ అవకాశం ఉంది. వాళ్ళే సద్వినియోగం చేసుకోండి, ఓకేనా. అలాగే నేన్కంపురం 30 వేకెన్సీ ఉన్నాయి. అలాగే రసల్పుర లొకేషన్లో 30 వేకెన్సీ ఉన్నాయి. మణికొండ 30 వేకెన్సీ ఉన్నాయి. అలాగే షేక్పేట్ లొకేషన్లో 30 వేకెన్సీ ఉన్నాయి. ఫిల్మీనగర్ లొకేషన్స్లో మీకు 30 వేకెన్సీ ఉన్నాయి. అలాగే గోల్డెన్ మెయిల్ రోడ్ ఇక్కడ 28 ఉన్నాయి. ఎమ్మెల్యే కాలనీ 28, ఎర్రగడ్డ లొకేషన్ 26, అలాగే మీకు పద్మారావు నగర్ 25 వేకెన్సీ ఉన్నాయి. బోయిన్పల్లి 25 వేకెన్సీ ఉన్నాయి. అలాగే మీకు నల్లగండ్ల లొకేషన్లో 25 ఉన్నాయి. అల్కాపూరి 24 ఉన్నాయి. బంజారా హిల్స్ 22, అలాగే టెలికాం నగర్ 22, బాచిపల్లి 22, టోలీ చౌకీ లొకేషన్లో కూడా ప్రజెంట్ 20 ఉన్నాయి. సైనిక్పురి లొకేషన్లో 18, అలాగే మూసాపేట్ 16, అలాగే చిత్రపూర్ కాలనీ 15 వేకెన్సీ ఉన్నాయి. సుచిత్ర లొకేషన్లో 15 వేకెన్సీ ఉన్నాయి. అలాగే మీకు బీరంగూడ 14, హఫీజ్పేట్ 14, బంజారా హిల్స్ స్టోర్ నెంబర్ 2 12, అలాగే మీకు హైదరాబాద్ నల్లగండ్ల లొకేషన్లో 12 ఉన్నాయి. లెన్కో హిల్స్లో 12 వేకెన్సీ ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ శివరాంపల్లి 12 వేకెన్సీ. అలాగే హిమాయత్ నగర్ 10 వేకెన్సీ. సురారం కాలనీ 6, అలాగే అల్విల్ కాలనీ కేబిహెచ్పి 8 వేకెన్సీ ఉన్నాయి. కావూరి హిల్స్లో 8 వేకెన్సీ ఉన్నాయి. అలాగే సరూర్ నగర్ 8, మాసప్ డాంక్ 6, అలాగే ఉప్పర్పల్లి 6, మాదాపూర్, అలాగే హెచ్ఎంటి హిల్స్ 5 వేకెన్సీ ఉన్నాయి. కొత్తపేట్ 3 వేకెన్సీ ఉన్నాయి. బర్కత్పుర 2 వేకెన్సీ. బండ్లగూడ 2 వేకెన్సీ. శివరాంపల్లి 2 వేకెన్సీ. కేబిహెచ్పి కాలనీ పేజ్ నెంబర్ 5 2 వేకెన్సీ ఉన్నాయి. అల్వాల్, అలాగే మీకు దమ్మాయిగూడ, చందానగర్ ఇక్కడ కూడా ప్రజెంట్ అనేది మీకు 2 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ మారుతూ ఉంటాయి.
ఈ వేకెన్సీ అనేది మారుతూ ఉంటాయి. ప్రజెంట్ అయితే అబ్బాయిలకు కాబట్టి ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్. డెఫినెట్గా ఇందులో కూడా మంచి పొజిషన్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ సరిపోతుంది. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్తోనే మీరు మంచి పొజిషన్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇందులో క్వాలిఫికేషన్ చూడరండి. డెఫినెట్గా ఎంత డిగ్రీ ఉన్నా సరే 10th ఉన్నా సరే అందరికీ సమాన జీతమే ఉంటుంది. క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏమి ఉండదు. మీకు 10th క్లాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా సాలరీ మొత్తం సేమ్ ఉంటుంది. స్టార్టింగ్ తర్వాత మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు మీ పొజిషన్స్ అనేవి కూడా మారుతూ ఉంటాయి. డెఫినెట్గా మంచి ఈజీ వర్క్ ఉంటుంది. ఇందులో మీరు చేయవలసింది ఏంటంటే పికింగ్ అండ్ ప్యాకింగ్, బార్కోడ్ స్కానింగ్. కాబట్టి ఎవరైనా కస్టమర్ గ్రాసరీ ఎవరైనా ఆర్డర్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఆర్డరు మనకు వస్తుంది. స్టోర్కి వచ్చాక ఏ స్టోర్ అయితే మీకు సరౌండింగ్ ఉంటుందో ఆ స్టోర్కి వచ్చాక ఆ స్టోర్లో కస్టమర్ ఏదైతే ఆర్డర్ పెట్టాడో ఆ ఐటమ్ను తీసుకొచ్చి మనకు ప్యాక్ చేస్తే పిక్ చేసేవారు ఉంటారు, ప్యాక్ చేసేవారు ఉంటారు. అందులో స్టోర్లో ఉండాలి, చేయాలి. అలాగే వచ్చిన ఐటమ్ని ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి అక్కడ టేబుల్ పైన పెట్టేస్తే అక్కడ చిక్కేసుకొని మీకు ఎవరైతే డెలివరీ బాయ్ ఉంటారో డెలివరీ బాయ్కి ఇచ్చిస్తారు. అది కస్టమర్కి వెళ్ళిపోతుంది. అలా ఉంటుంది వర్క్. ఈజీ వర్క్. మీరు హార్డ్ వర్క్ అసలే ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్లీగా ఈజీ వర్క్ ఉంటుంది కాబట్టి ఈజీగానే వేసుకోవచ్చు. ఏదో ఇది స్టోర్లో కాబట్టి లోడింగ్ అన్లోడింగ్ బాగా హెవీ వర్క్ మోపిస్తారేమో అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి ఈజీ వర్కే ఉంటుంది పికింగ్ అండ్ ప్యాకింగ్. కానీ స్టాండింగ్ వర్క్ అనేది ఉంటుంది. డెఫినెట్గా స్టాండింగ్ వర్క్ అని ఉంటుంది కాబట్టి అది మీకు అలవాటు అయిపోతుంది. నో ప్రాబ్లం. అందులో ఈజీగానే ఉంటుంది కాబట్టి చేస్తూ ఉంటే ఏదైనా ఏ వర్క్ అయినా చేస్తూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు మంచి పొజిషన్స్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో చాలా జాబ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే పర్టికులర్లీ ఎవరైతే 10th క్లాస్ మినిమం 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇలాంటి జాబ్స్ అనేది నేను రిఫర్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఏదో చిన్న జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి మంచి దీని తర్వాత బెటర్ జాబ్, ఇంకా దీనికంటే బెటర్ జాబ్ దొరికితే దాన్ని చేసుకుంటారు. నో ప్రాబ్లం. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ మంచి జాబ్స్ కోసం ప్రయత్నించండి. ప్రాబ్లం లేదు. ఎందుకంటే వచ్చి ఇక్కడ ఊరికే ఉంటే కూడా మనకు హాస్టల్ ఫీజు బొక్క, అలాగే మీకు రూమ్ రెంట్ కూడా కట్టాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ అన్నీ యూజింగ్ ఉంటాయి కాబట్టి అన్నీ మీకు ఖర్చులు ఉంటాయి. ఖర్చులు పైన పడతాయి కాబట్టి చిన్న జాబ్ చేసుకోండి. నో ప్రాబ్లం. మంచి అవకాశం అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ల కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.